అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. N95 న్యూస్ కి స్పందన. ఆదివారం ఆవును చితకబాదుతున్న రైతు న్యూస్ ను ప్రచారం చేయడంతో స్పందించిన జంతు ప్రేమికురాలు అంజలి సోమవారం యనుమలవారిపల్లెకు చేరుకొని ఆవును తీవ్రంగా కొట్టి గాయపరిచిన కేశవరెడ్డిపై పోలీసు కేసు నమోదు చేయాలని డిమాండ్. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి సొంత నియోజకవర్గంలో తాకిన వైసీపీ కార్యకర్తల వ్యతిరేక సెగ. ఎమ్మెల్యే టికెట్ నారాయణ స్వామికి కేటాయించవద్దంటూ రోడ్డెక్కిన వైసీపీ శ్రేణులు. పోలీస్ స్టేషన్లో టీడీపీ కార్యకర్తలు నగ్నంగా ఊరేగించిన పోలీసులు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆశ్చర్యపోతున్న అనంతపురం ప్రజలు. మదనపల్లిలో విస్తృతంగా పర్యటించిన తెదేపా ఎంపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం. మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పార్టీ కార్యాలయంలో నాగూర్వల్లి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం పరిధిలో పట్టణ శివారు ప్రాంతాల్లోని ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన తాలూకా సీఐ శేఖర్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో కోడి పందాలు పేకాట ఆడడం చట్ట వ్యతిరేకమని, ప్రజలు యువత వీరి పట్ల జాగ్రత్తలు వహించాలని తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ హెచ్చరించారు. నాటుసారా, గంజాయి వంటి మత్తు పదార్థాలు అమ్మటం, తాగటం నేరమని, తల్లిదండ్రులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కోడి పందాలు పేకాట ఆడితే పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని హెచ్చరించారు. పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. అందరూ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈ రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా మదనపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో అక్కడక్కడ ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఈ గ్యాంబ్లింగ్లు కానీ, తర్వాత ఈ కాక్ ఫైటింగ్స్ కానీ ఇలాంటివి అక్కడక్కడ ఇంకా ఎవరన్నా అట్లా నిర్వహించినట్లయితే వారందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులు వాళ్ళపైన పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్కు, గ్యాంబ్లింగు, తర్వాత మట్కా, ఈ లాటరీ టికెట్స్, తర్వాత ఈ కాక్ ఫైటింగ్ ఇలాంటివి ఏవి కూడా మీరు ఎవరు కూడా పాల్గొనకూడదు. అవి ఎందుకంటే అకార్డింగ్ టు ది ఏపీ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఇట్స్ ఎన్ అఫెన్స్. కాబట్టి ఆ చట్టం కింద వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా వాటిలో పాల్గొనకూడదని చెప్పేసి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా మదనపల్లి గ్రామ శివారులో ఉండేటటువంటి కాలనీలో ఉండేటటువంటి అఫీషియల్స్ కానీ, తర్వాత ఎంప్లాయీస్ కానీ, ఇంకెవరైనా కానీ మీరు ఏదైనా పండుగ సందర్భంగా ఎక్కడైనా వెళ్తున్నట్లయితే, మీ సొంత ఊర్లో కానీ మీ బంధువుల ఊర్లో కానీ వెళ్తున్నట్లయితే దయచేసి ఆ సమాచారాన్ని మా పోలీసు వాళ్ళకి అందించినట్లయితే ఎక్కడైతే లాక్డ్ హౌసెస్ ఉందో వాటిపైన మేము ప్రత్యేకమైన నిఘా ఉంచడం జరుగుతుంది. రాత్రిలో కూడా ఆ ఏరియాలో బీట్ సిస్టమ్ అనేది ఇంకా కొద్దిగా ఇంటెన్సివ్గా చేసి అక్కడ ఎలాంటి ప్రాపర్టీ అఫెన్స్లు కానీ లేకుంటే హౌస్ బ్రేకింగ్స్ కానీ ఇంకా ఏమి కూడా జరగకుండా ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉంది. దయచేసి మీరందరూ కూడా మాకు పోలీసుకి కానీ మీ గ్రామాలకు అరేంజ్ చేసినటువంటి బీపీఓస్ కానీ సమాచారం తెలియజేసినట్లయితే ఆ ఏరియా పైన మేము ప్రత్యేకమైన నిఘా ఉంచడం జరుగుతుంది. మదనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు నాగూర్వల్లి జన్మదిన వేడుకలు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజంపేట పార్లమెంట్ తెదేపా అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, మదనపల్లి తెదేపా నేత మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగు యువత ఆధ్వర్యంలో కేకును కట్ చేసి నాగూర్వల్లి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అందరినీ కలుపుకుపోయే యువనేతగా మదనపల్లి పట్టణంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నాగూర్వల్లి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు పొంది పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు అందరూ ఆశీస్సులు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షంషీర్, వేమయ్య, వేల్పుల చంద్రమోహన్, మల్లికార్జున నాయుడు, రఘుపతి నాయుడు, బాలమణిశేఖర్, రెడ్డి రాయల్, ఆసిఫ్, నాగమణి, హసీనా, వినోద్, జేబీ, సైదు, నజీర్, రాజేష్, శ్రీనివాసులు, ప్రవీణ్ రాయల్, పెద్దబాబు, సూరి, సన్నీ పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఈరోజు నా తమ్ముడు నాగూర్వల్లి అలియాస్ షాప్సినా బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ దేవుడు ఆరోగ్యాలకు సుఖ సంతోషాలతో ఉంచాలా. ఎల్లప్పుడూ ఆయన అటు కుటుంబ సభ్యులు నాతో కలిసి ఉన్నారు.
నేను కూడా ఆయనతో అదే విధంగా ఉన్నాను, ముందు కూడా ఇంటే ఉండాలని చెప్పి వాళ్ళ జీవితాల్లో వెలుగు ఉండాలని చెప్పి సవినంగా కోరుకుంటూ మరొకసారి విష్ హ్యాపీ బర్త్డే టు నాగర్వల్లి అలియాస్ షాఫ్ సినప్ప అని చెప్పి తెలియజేస్తూ నాగర్వల్లి గారు అలియాస్ షాఫ్ సినా గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ తన మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారితో కలిసి వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలకు ఎంతో అండగా ఉంటా ఉండే మన నాగర్వల్లి గారు భవిష్యత్తులో కూడా అలాగే ప్రజా జీవితంలో కొనసాగి ఉన్నత శిఖరాలను నిర్వహించాలని నేను ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా వారికి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ జన్మదినం సందర్భంగా మేము అమితంగా అభిమానించే నాయకుడు, ప్రజానాయకుడు, మదనపల్లి శ్రేయస్సే, మదనపల్లి అభివృద్ధి కోసమై అహర్నిశలు ప్రజల కోసమై తను ఎన్నుకుంటుండే మనుషుల్ని కూడా మాలాంటి వారిని కూడా నాయకులుగా గుర్తించి నాయకులుగా ఎదగడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి మమ్మల్ని వెన్నుండి నడిపించి ప్రతి కష్టంలో కూడా మాకు ధైర్యము అండగా ఉండే మా ప్రీతం నాయకులు షాజహాన్ బాషా గారికి మరియు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం అన్న గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మా ఆత్మీయులకి, మా తమ్ముళ్ళకి, మా మిత్రులకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిలకవారిపల్లి దళితులకు న్యాయం చేయాల్సిందే. భూ కబ్జాకు పాల్పడిన ప్రైవేట్ విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నిందితులను అరెస్ట్ చేయాలి అంటూ బహుజన సేన పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బహుజన సేన నాయకులు చేపట్టిన ధర్నాతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. చివరికి ఆర్డీఓ న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో నిరసనలు కార్డులు శాంతించారు. మదనపల్లి మండలం చిలుకలవారిపల్లి గ్రామంలో దౌర్జన్యంగా దళితులపై దాడికి సంబంధించి గ్రీవెన్స్ డే సందర్భంగా బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిలకలవారిపల్లి పంచాయతీ సర్వే నెంబర్ 656, 657/1 బీసీలకు ఎస్సీలకు కలిపి పట్టాలు మంజూరు చేశారని, ఇందులో బీసీలు ఇల్లు పూర్తిగా కట్టుకున్న తర్వాత మిగిలిన భూమి మొత్తం ఎస్సీలకు సంబంధించిందే అన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. అందుకు సంబంధించిన భూమి వివాదంలో జరిగిన దాడులకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు, కొండుపల్లి ఆనంద్, కోన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఒక ప్రైవేట్ విద్యా సంస్థ ఏర్పడతానే ఆ చుట్టూ ఉన్న భూములకు విలువ పెరిగిందనే ఉద్దేశంతో ఈ రోజున మా భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. వెంటనే కేసులు ఏదైతే ఎవరి మీద అయితే ముద్దాయిల మీద అయితే నమోదు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి బహుజన సేనగా మేము డిమాండ్ చేస్తున్నాం. కేసు అయిన మరుక్షణమే ఆ రోజు రాత్రే అక్కడ మళ్ళీ ఉద్రేకపూర్వకమైన వాతావరణాన్ని రెచ్చగొట్టడానికి గడ్డివాములు సైతం దగ్ధం చేసే పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది. మిత్రులారా, రెవెన్యూ డిపార్ట్మెంట్ సకాలంలో కరెక్ట్ గా స్పందించినట్లయితే, ఎవరికైతే ఇళ్ల స్థలాలు మంజూరు చేశారో ఆ స్థలాలు వారికే కేటాయించినట్లయితే ఈ రోజు ఈ సమస్య తలెత్తేది కాదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సైతం, పోలీస్ డిపార్ట్మెంట్లు సైతం తరిమి కొట్టే పరిస్థితి ఆ రోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇతర కులాలకు ఉంది. గమనించాలి. ఇప్పటికైనా సబ్ కలెక్టర్ గారు మదనపల్లి అప్పటి ప్రజలు వాళ్ళు ఇల్లు కట్టుకోలేక ఖాళీగా ఉన్నారు. అలా ఇంత డబ్బులు వేసుకొని వాళ్ళకి ఇచ్చిన జాగాని వాళ్ళు చదువు చేసుకొని అప్పుడు కొద్దిగా చదువు చేసుకొని వాళ్ళు సదరం చేసుకుంటే, కొత్తగా ఏర్పడిన ప్రైవేట్ ఢిల్లీ పబ్లిక్ ఇంటర్నేషనల్ హై స్కూల్ పడగానే అక్కడున్న భూములకు రేట్లు పెరిగి పక్కనే ఉన్న వేరే వర్గాల్లో ఈ భూములు వాళ్ళకి దక్కకూడదు, వాళ్ళు ఊరి వెనకాలే ఉండాలి, వాళ్ళు ఊరు ముందర ఉంటే మనకు పరువు పోతుంది, మన అగ్రకులాలు మనం తక్కువ అయిపోతామో, వాళ్ళని ఎవరు ఇక్కడ రానియకూడదు అనే ఒక నెపంతో మా వాళ్ళ మీద దాడి చేసినారు. ఏదైతే దాడి చేసిన వెంటనే అప్పట్లోనే ఒక నెల ముందరే ప్రజలందరూ తాలూకా పోలీసుల్లో కంప్లైంట్ ఇచ్చి సబ్ కలెక్టర్ ఆఫీస్లో అర్జీ ఇచ్చినా కూడా అప్పుడు రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అక్కడ చేరుకొని ఇది వాళ్ళకి సంబంధించిన భూమి, ఇక్కడ ఎవరు రావడానికి అర్హత లేదు అని చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళు దాడి చేస్తారు. ఈ 3వ తేదీ అదే పనికి బయట నుంచి రౌడీల్ని పిలుచుకొచ్చి కాపు కాసి మరి మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం రాత్రి 7:30, 8 గంటల సమయంలో కత్తులతో దాడి చేస్తారు.
మదనపల్లి ప్రభుత్వం అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారు ఆక్రమించుకోవడం జరిగింది. ఎందుకు ఆక్రమించుకోవడం జరిగిందంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర దళిత సంబంధించిన వర్గాలు అక్కడ ఉంటే మా భూములకు కానీ మా స్కూల్కి కానీ గుర్తింపు రాదు, వాల్యూ రాదు భూములు కానీ అక్కడ దళితులను రాత్రి కొట్టడం జరిగింది. దయచేసి అరెస్టు కొట్టిన వారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్టు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే పోలీసు వారు రెవెన్యూ వారు ఆ యొక్క భూములకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని సేకరించి దళితులకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దళితుల మీద కొట్టిన వారి మీద అట్రాసిటీ కేసులు తక్షణమే బనాయించవలసిందిగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, దళితుల భూములను దళితులకు ఇప్పించి న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పల్లికాడికి పోవడం జరిగింది. భారీ ఎత్తున గలాట జరుగుతూ ఉంది. ఆ జరుగుతూ ఉంటే అందరినీ హాస్పిటల్ పిలుచుకొని పోయి ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చి ఆ రోజు చేసినాము. వెంటనే మన మరుసటి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన దానికే ఆ రోజు అంత గలాట జరిగినది. ఖచ్చితంగా దీనికి న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాను. ఈ పొద్దు దారుణంగా మా బిడ్డలో మా పరిస్థితి యాటుగా తీసేస్తున్నారు. భయం వేస్తుంది. మా బిడ్డలు ఎట్లా బతుకుతాము, మేము ఎట్లా బతికేది అని మాకు భయం వేస్తుంది. అది స్కూల్ పడింది ఇక్కడ వచ్చి పక్కల కోసం మాకు ఒకరికి ఇద్దరికి ఇండ్లు ఇస్తే మేము అక్కడ పోయి బతికేదానికి లేదు. ఇప్పుడే ఇంతమంది దారిని చేస్తున్నారు. ఒకరు ఇద్దరు అక్కడ ఇండ్లు కట్టుకుంటే మేము బతికేదానికి అవుతుందా? ఏదో 10 ఇండ్లు వస్తే అక్కడ ఇండ్లు కట్టుకుందామని ఉన్నాము. ఇండ్లు రావడానికి మేము నిదానించిన దానికి ఇప్పుడు అక్కడ వాళ్ళు రానేకుండా దాడి చేస్తున్నారు. ఎప్పుడు జరిగింది దాడి? మొన్న శుక్రవారం దాడి జరిగింది. ఎంతమంది మిమ్మల్ని అడ్డుకున్నారు? చాలా మంది అడ్డుకున్నారు. పల్లె అంతా అడ్డుకున్నారు. నా బయట నుంచి 2 పల్లెల వాళ్ళు వచ్చినారు. సింగన్న గారి పల్లి, గంటల పల్లె వాళ్ళు. వాళ్ళు బయట వాళ్ళని కూడా పిలిపించి అక్కడ దాడి చేసి 8 మంది గాయాలు పడినారు. 3 హాస్పిటల్లో ఉన్నారు. కొందరు వాళ్ళు చూపించుకుంటూ ఉన్నారు. ఇంకా చాలా మందికి గాయాలు అయినాయి. ఒక కొట్టుబడి ఈ శుక్రవారం నాడు చిలకవారిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన మా వాళ్ళు మా భూములు మాకు రాలేదని చెప్పింది. ఆడ ఒక తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. అదేవిధంగా ఆ రోజు 1 గంటకు ప్రెస్ మీట్ పెడితే సాయంత్రం 8 గంటలకు మా వాళ్ళ మీద దాడి చేస్తారు. అది ఏ కుల వివక్ష వల్ల వీళ్ళు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి పోయేదానికి కూడా హక్కు లేదా? ప్రెస్ మీట్ పెట్టేదానికి ప్రజాస్వామ్యమా కాదా అని మేము సూటిగా అధికారులను ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు దారి ఎవరిచ్చినారో ఆ దారి ఎంఆర్ఓ గారు లంచం తీసుకున్నారా, అక్కడ ఉండే లోకల్ సర్పంచ్ లంచం తీసుకున్నారా కూడా ఈ ఆర్టీఓ గారు కూడా మాకు ప్రశ్న చెప్పాలని చెప్పింది. ఈరోజు మా వాళ్ళ పైన కేసు పెడితే ఈ తమ్మోలపల్లికి ఇది మదనపల్లి గ్రామీణ మండలం దుబ్బిగానిపల్లి పంచాయతీ ఎనుమలవారిపల్లికి చెందిన రైతు కేశవరెడ్డి ఆదివారం తన ఇంటి ముందు ఉన్న ఆవులు తీవ్రంగా కొట్టి గాయపరిచిన ఘటనను NN5 న్యూస్ ఛానల్లో ప్రసారం చేయడంతో స్పందించిన జంతు ప్రేమికురాలు అంజలి నేడు యనమలవారిపల్లెకు చేరుకుని తీవ్రంగా గాయాల పాలైన అరుస్తున్న ఆవుకు వైద్య సేవలు అందించి స్థానిక గ్రామ సచివాలయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆవును తీవ్రంగా కొట్టి గాయపరిచిన కేశవరెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జంతు ప్రేమికులతో కలిసి మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పక్కరా నువ్వు పాండే వాళ్ళు చేసి మనం తిట్టుకునేది అందరికీ నమస్కారం.
నిన్న N95 ఛానల్లో మేము ఈ ఆవుని దారుణంగా కొడతానే విషయం మేము చూసినాము. సో ఇది మదనపల్లి మండలం యనుమలవారిపల్లి గ్రామం. ఇది ఆ రైతు కేశవరెడ్డి ఈ ఆవుతో పాలు పిండుకుంటాడు, ఈ ఆవుతోనే జీవనం చేస్తాడు. కానీ అతను ఈ ఆవుని రాత్రి చాలా దారుణంగా చెట్టుకు కట్టేసి కొట్టడం చూసినాము. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. N95 వాళ్ళు బాగా టెలికాస్ట్ చేశారు. ఈ ఆవుకు మొత్తం అంతా ఇక్కడ బాడీ మొత్తం గాయాలే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళని వెటర్నరీ డాక్టర్ని కూడా పిలవడం జరిగింది, వస్తున్నారు వాళ్ళు. దీనికి ఇప్పుడు వైద్యం చేయిస్తాము. ప్లస్ ఇతన్ని ఈ ఆవును ఎవరైతే హింసించారో ఆ రైతు మీద క్రుయాలిటీ యాక్ట్ పెట్టించడం జరుగుతుంది. ఇట్లా దారుణాలు ఇంకెవరు చేసినా చూడండి ఈ ఆవు ఎట్లా అరుస్తుంది. గంగాధరం నెల్లూరు సీటును నారాయణ స్వామికి కేటాయించొద్దంటూ రోడ్డెక్కిన వైసీపీ శ్రేణులు పెనుమూరు మండలం పొలిగుండు దగ్గర డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జగనన్న ముద్దు, నారాయణ స్వామి వద్దే వద్దు అంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. జీడీ నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు ఓట్లు ఆపలేవు కాబట్టి ఖచ్చితంగా గంగా నెల్లూరు గెలవాలా, చిత్తూరు గెలవాలా. కాబట్టి నారాయణ స్వామిని మార్చాల్సిందే. కాబట్టి జగనన్న మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. మీరు సర్వే రిపోర్ట్ తీసుకుని కూడా మార్చండి. 10 రోజులు ఎక్కువైనా సరే ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ మేమందరూ కూడా జగనన్న బ్లడ్ మరియు జగనన్న కులము మరియు జగనన్న గ్రూపే తప్ప ఇంకొక గ్రూప్ కూడా కాదు. మేము మన అందరూ ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరూ వైఎస్ఆర్ కుటుంబం అంటే ఒకే విధంగా ఎంత కసితో 2014లో పనిచేయడము, అదేవిధంగా 2019లో మొట్టమొదటి సమావేశం తీసుకుని బెంగళూరు పెట్టిందో మేమే. ఆ రోజు బెంగళూరు ఇప్పుడు బెంగళూరు రాజకీయ చేయాలి పుట్టింది ఇక్కడే పెరిగి. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో పాల్తూరు స్టేషన్ పోలీసులు చిలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త చంద్రమోహన్ ను దుస్తులు ఊడదీయించి పోలీస్ స్టేషన్ లో నగ్నంగా ఊరేగించారు. వైసీపీ జెండాను కాల్చేశారని వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో చంద్రమోహన్ను అరెస్ట్ చేసిన పోలీసులు కాకీలు కొట్టిన దెబ్బలకు చంద్రమోహన్ పక్క వెముక విరిగినప్పటికీ అతన్ని అరెస్ట్ చేసి 1వ తారీఖు జైలుకు పంపించినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పలువురు నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అనంతపురం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టిన పారిశుద్ధ కార్మికులు నేడు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మోకాళ్లపై నిల్చుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 5 ఏళ్లు కాలయాపన చేసిన వైసీపీ సర్కార్కు మున్సిపల్ పారిశుధ్య కార్మికుల దీనస్థితి కనపడడం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చే వరకు తమ నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. 26,000 రూపాయల వేతనాలు ఇస్తామని మాటలు చెప్పిన ప్రభుత్వం కార్మికుల కడుపు కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న 18 నెలల వేతనాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాగరాజు, పృథ్వీ, వాసు, మధు, భాగ్యలక్ష్మి, ఇంద్రాణి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కార్మికులకి సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా పర్మనెంట్, అదేవిధంగా కరోనా సమయంలో చనిపోయిన కార్మికులకి 50 లక్షల ఎక్స్గ్రేషియా, ప్రమాదశాత్తు ఉద్యోగంలో కాలు చేయి ఇరిగిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం. ఈ 50 లక్షలు కరోనా సమయంలో పనిచేసేటప్పుడు కరోనా సమయంలో చనిపోతే కార్మికులకి 50 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మాట తప్పిందని చెప్పని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే మున్సిపల్ కార్మికులకి పర్మనెంట్ జగనన్న ఈరోజు మేము రోడ్ల పైన పడేసినాడు. మేము కష్టపడి కష్టం మాత్రమే అడగతాడు. అంగినే మేమేమి అయిపోయిన ఆస్తులు అంతస్తులు అడగల. మా కష్టం మాకు ఇవ్వండి, మేము చేసే కష్టానికి ఫలితం చూపించండి అంటున్నాము. అంతవరకే. కానీ ఊరికే లేనిపోని మాటలన్నీ చెప్పి పెంచుతాండా, చర్చలు పిలుస్తాండా, మాట్లాడుతాండా, వస్తాండా. వచ్చినారు, మేము పెంచేసినాము 26,000 అంటాను అడిగిన 26,000 పెన్షన్లో ఏమి లేవు, ఇచ్చే జీతమే ఇస్తాను అడిగిన. ఎంతలు కలిసి కలుపుకొని 21,000 అంటాను అడిగిన. 26,000 పెంచింది లేదు, ఏమే మాట్లాడింది లేదు. మున్సిపాలిటీ వాళ్ళ గురించి అసలు చరణమే లేదు. నిద్రపోతున్నాడు జగనన్న అంతే.
మహిళల ఉచిత బస్ సౌకర్యంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న ఆటో కుటుంబాలను ఆదుకోవాలి. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయొద్దని రాజకీయ పార్టీలను హెచ్చరించిన వాల్మీకి సంఘం అధ్యక్షుడు పులి శ్రీనివాసులు. కురబలకోట మండలం సంతాన వేణుగోపాల స్వామి ఆటో యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షునిగా వాల్మీకి సంఘం అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల పులి శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. భారతీయ మజ్దూర్ సంఘం ఆటో యూనియన్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ గంగులప్ప అంగళ్ళు టమోటా మార్కెట్ నందు నేడు జరిగిన ఆటో డ్రైవర్ల అసోసియేషన్ సమావేశంలో ఎన్నికలు నిర్వహించినట్లు విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమానికి వాల్మీకి సంఘం ఉపాధ్యక్షుడు సద్దర జయసింహ, యనమల నారాయణ, యనమల రమణ, బిఎంఎస్ నాయకులు గంగులప్ప, శ్రీరాములు, రెడ్డప్ప పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఇప్పుడు ముఖ్యంగా మనం ఈరోజు ఆనందం ఎంతైతే ఉందో, మనమందరూ కలుసుకున్నాం, అన్నదమ్ములందరూ కూడా ఒకటిగా అయినామని చెప్పి ఎంత ఆనందం ఉందో, అదే విధంగానే మన ముందు ఒక ప్రత్యేకమైన సమస్య కూడా ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఇప్పుడు ఎలక్షన్స్లో వాళ్ళు రాజకీయ నాయకులందరూ కూడా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. దాంట్లో అతి ముఖ్యమైన, అతి విలువైనగా భావిస్తున్నారు ప్రతి ఒక్క పార్టీలు. మరి ప్రధాన పార్టీలైనటువంటి తెలుగుదేశం, వైసీపీ వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో 10 లక్షల ఆటో కుటుంబాలు, దాని అనుసంధానమైనటువంటి సంస్థలన్నీ కూడా మరొక 10 లక్షల కుటుంబాలన్నింటినీ కూడా ఈరోజు రోడ్డు పాలు చేసే కార్యక్రమము చేయాలని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడము చేస్తున్నాను. మన ఆటో వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు అతి తక్కువ సమయంలోనే తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనమంతా జాగ్రత్త పడి రాబోయే రోజుల్లో మనకు జరుగుతున్న అన్యాయాలు ఏ ప్రభుత్వాన్నైనా కూడా ఖచ్చితంగా మనం నిలదీయాలి. ఎందుకు నిలదీయాలి అంటే, మహిళలకు ఫ్రీ బస్సులు అని చెప్పి పెడుతున్నారే, రాత్రి 10 గంటల సమయంలో ఒక గర్భిణీ స్త్రీ హాస్పిటల్ పోవాలంటే ఫ్రీ బస్సు వస్తుందా? రాదు. ఒక పిల్లోని బాలేకంటే రాత్రి 10 గంటల సమయంలో ఫ్రీ బస్సు వస్తుందా? ఆ మహిళను పిలుచుకోపోవాలంటే ఎవరు పిలుచుకోపోవాలా? 10 గంటల టైంలో ఒక ఆటో కార్మికులు తప్పితే వేరే వాళ్ళు ఎవరు చేస్తలేరు. హాస్పిటల్కి చేర్చి ఆ తల్లి దగ్గర డబ్బులు ఉన్నా లేకన్నా కూడా మన ఆటో వాళ్ళే 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చి 500 1000 ఫోన్ పే ద్వారా ఇచ్చి వాళ్ళకి బాగా అయ్యేంత వరకు అట్టించేవాళ్ళు మన ఆటో కార్యక్రమంలో. కాబట్టి ఆటో కార్యక్రమం మొత్తం కుర్బలకోట మండలం అంగళ్ళు గ్రామంలో అంగళ్ళు నుండి తెట్టు గ్రామానికి ప్రయాణం చేసే ఆటోలు, ఈ తెట్టు పరిసర ప్రాంతాలకి ప్రయాణాలను ప్రజలకు సురక్షంగా తీసుకుని వెళ్ళే మన ఆటో కార్మికులు అందరికీ నా యొక్క నమస్కారములు. అయితే మన అంగళ్ళులో మన ఆటో స్టాండ్ శ్రీ సంతాన వేణుగోపాల స్వామి తెట్టు మరియు అంగళ్ళు అనే స్టాండ్ ముందు నుంచి అక్కడ పెట్టుకొని మనం చెట్టు కింద మన బోర్డు పెట్టుకొని ఆ బోర్డు ఆధ్వర్యంలో మన ఆటోలు ప్రయాణాలు చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు ఆ యొక్క సంతాన వేణుగోపాల స్వామి ఆటో స్టాండ్ కింద ఉన్నటువంటి కార్మికులు అందరూ కలిసి భారతీయ మజ్దూర్ సంఘ్ ట్రేడ్ యూనియన్తో కలిసి పనిచేస్తామని చెప్పేసి అనుసంధానం తీసుకొని ఈరోజు మన కార్మికులు అందరూ కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ తీర్థం గౌరవ అధ్యక్షులు మనం వాల్మీకి సంఘం నాయకులు సేనన్న గారిని పెట్టుకున్నాము. గౌరవ అధ్యక్షులు ఆటో సమస్యల గురించి చాలా క్షుణ్ణంగా దీర్ఘంగా ఆలోచన చేసి చాలా గొప్ప విషయాలు, అమూల్యమైన విషయాలు మనకు తెలియజేసినందుకు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనము ఈరోజు చెట్టు ప్రాంతంలో 25 సంవత్సరాల నుంచి ఆటో యూనియన్లు నడిచినాయి. సంతోషము. ఈ కురబలకోట మండలంలో చెట్టు ఆటో కార్మికులకు ఉన్న ఐక్యత, సఖ్యత ఇతర ఆటో స్టాండ్లకు లేదని నేను తెలియజేసుకుంటున్నాను. దానికి నిదర్శనం కూడా నేనే. ఎందుకంటే ఈ ఆటో యూనియన్ నడిపించిన వాడిని.
ఈ రూట్లో ఉండే ఆటో కార్మికులు చాలా పద్ధతి గల కార్మికులు, పద్ధతిగా వ్యవహరిస్తున్నారు. దానికి మేము కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఏ విధంగా ఇప్పుడు ఈరోజు ఆటో యూనియన్ పెట్టుకున్నంత మాత్రాన మన సమస్యలు తీరిపోలేదు. ప్రధానమైన సమస్య ఇప్పుడే మొదలైంది మనకు. మొదలైన వెంటనే మన కొత్తగా యూనియన్ బిఎంఎస్ ఆధ్వర్యంలో మీరు పెట్టిన దానికి మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి కళాశాల నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు సోషల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్స్, డేటా ఎనాలిసిస్ అండ్ విజువలైజేషన్ అను అంశంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్ రాజకుమార్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెల్లూరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నేటి యువతకు సోషల్ మీడియాతో ఉన్న అనుబంధం మనం మాటల్లో చెప్పలేనిది అని చెప్పవచ్చు. ప్రతి క్షణాన్ని, ప్రతి సందర్భాన్ని ఒడిసి పట్టుకుని పోస్టు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇక స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక క్షణక్షణం అప్డేట్లు చూడటం ఓ అలవాటుగా మారిపోయింది. అందులో ముఖ్యంగా ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మొదలైన ఎన్నో ప్లాట్ఫామ్లు మనకు అందుబాటులో ఉన్నాయని, వాటిని మన కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు వాటి గురించి తెలుసుకుని అవగాహన పెంచుకోవాలని అన్నారు. డేటా అనాలిసిస్ మనకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. పరిశోధనలు చేయడానికి డేటా మనకు అవసరం. ఆ డేటాకు ఆన్లైన్లో డౌన్లోడ్ చేయకుండా రియల్గా డేటా సేకరించడం ఎంతో ముఖ్యమని అన్నారు. జబారెఫ్ టూల్లో అనేక పరిశోధనలకు సంబంధించిన డేటా ఉందని, వాటి ద్వారా సమాచారం సేకరించవచ్చునని అన్నారు. డేటా విజువలైజేషన్కు సోక్నెట్ వి అను టూల్ను వాడుతాం అని దాని గురించి విద్యార్థులకు మరియు అధ్యాపకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ ఆర్ కల్పన, కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ సత్య మరియు ఎంఎస్పి దుర్గారావులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.